ఐపీఎల్‌కి ఒక మంచి కెప్టెన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ధోనీని మనం బ్యాటింగ్ పరంగాని ఎంతేసుకున్నా మనం, కెప్టెన్సీ పరంగా వి నీడ్ టు గివ్ హిమ్ హిస్ క్రెడిట్ రా. అగ్రి 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 ఇప్పుడు అగ్రి నేను యశస్వి మనం ఆడుకున్నాం. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. మా ఇద్దరి పరంగా ధోనీకి టెక్నిక్ అయితే లేదు. క్రికెట్ చూసే వాళ్ళందరికీ తెలుసు. యా ఆడినోరు కూడా తెలుసు. నేను ఎప్పుడు ధోని సరిగ్గా డ్రైవ్ అంతే ఆడడం కూడా చూడలేదు నేను. నితీష్ కుమార్ చెప్పేశాడు కదరా బాబు ఓపెన్ గా ఇంటర్వ్యూలో ధోనికి బాబోయ్ టెక్నిక్ అని లేదని. వేసుకున్నారు కదరా బాబు బోల్డన్ రోజులు. ధోని ఇజంట్ యాజ్ టెక్నికల్లీ సౌండ్ యాజ్ అదర్ బ్యాట్స్మెన్స్, ఓ మిడ్ ఆర్డర్ యా బ్యాట్స్మెన్. ఒకటి ఏంటంటే ధోని చాలా తెలివైనడు, చాలా తెలివైనడు. ఇది యశస్వి గారు నాకు చెప్పాడు. హీ సో క్లెవర్ దట్ ఆడి క్రికెట్లో టెక్నికల్ ఫ్లాస్ ఉన్నా కూడా తను గేమ్ని ఆ విధంగా ఎలా మోల్డ్ చేసుకుంటాడంటే అదో ఇష్యూ అవ్వకుండా తన బ్యాటింగ్ టెక్నికాలిటీస్ కనిపించకుండా ఆడతాడు. మనకు తెలుస్తాయి, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్. మనం ఆ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్. మనకు తెలుస్తాయి. ఇప్పుడు నార్మల్గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎలా డిఫెన్స్ ఆడతారో అలా ఆడు ధోని. కానీ బాల్ అయితే ఆపుతాడు. అలాగా అదే కదా, మీకు టెక్నికల్లీ మీకు అదే అదే ధోని ఎలా అంటే ధోనికి టెక్నిక్ లేకపోయినా ఇప్పుడు ఒక డిఫెన్స్ పర్పస్ ఏంటి, బాల్ అడ్డడం అవుట్ అవ్వకుండా ఉండడం. అది కోహ్లీ స్టైలిష్ గా చేస్తాడు, ధోని కొంచెం టెక్నిక్ లేకుండా చేస్తాడు. కానీ ధోని లాజిక్ ఏంటంటే అవుట్ అవ్వకపోతే సరిపోద్ది కదా అన్న దాంట్లో ఆడు ఆ మైండ్ సెట్ లో ఉంటాడు అనమాట. ఆడు మైండ్ సెట్ అండ్ స్ట్రాంగ్ అంటే టెక్నిక్ ఎక్స్పోజ్ అవ్వదు అసలు. అవును అండ్ నాకు తెలిసి ఎవ్వరు ధోని టెక్నిక్ గురించి మాట్లాడరు. అవును అది ధోని తెలివని నేను అంటాను. అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు ధోని అన్ని ఇయర్స్ అన్ని సంవత్సరాలు ఒక ఇండియన్ క్యాప్టెన్ అయి ఉండి ఎంత ఫ్యాన్ బేస్ ని తెచ్చుకుంది వితౌట్ హ్యావింగ్ అ టెక్నిక్. ఇట్స్ రియల్లీ డౌన్ టు హిస్ మైండ్ సెట్ అండ్ హిస్ క్లెవర్నెస్. కానీ వన్ థింగ్ ఐ వాంట్ గివ్ క్రెడిట్ ఫర్ ధోని ఇస్ హిస్ క్యాప్టెన్సీ అండ్ హిస్ వికెట్ కీపింగ్ ఇస్ ద బెస్ట్ ఇండియా ఎవర్ హ్యాడ్.